2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉష. పుట్టిన పిల్లలకి ఎస్పెషల్లీ 0 to 1.5 year 2 years ఉన్న పిల్లలకి వాళ్ళకి ఏదన్నా పొట్టలో నొప్పి వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏడుస్తున్నారంటే ఫస్ట్ పేరెంట్ భయపడేది ఎక్కడో పొట్టలో నొప్పి వస్తుంది అని. గ్రైప్ వాటర్ అనే ఇటువంటి లిక్విడ్స్ మనం తెలియకుండానే డైరెక్ట్ మెడికల్ షాప్స్కి వెళ్ళి మనం బై చేస్తూ ఉంటుంటాం. ఇవి చాలా హానికరమని చాలామంది డాక్టర్స్ ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఈ గ్రైప్ వాటర్ అనేది ఏ విధంగా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, అండ్ బాడీలో ఆర్గాన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ అండ్ న్యూరటాలజిస్ట్ డాక్టర్ అరవిందలోచని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. గ్రైప్ వాటర్ పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఎస్పెషల్లీ రూరల్లో ఎక్కువ హాస్పిటల్ విజిట్ చేయడం కంటేను సొంత వైద్యం ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి బాబీలో ఏడుస్తున్నాడు, గ్రైప్ వాటర్ కావాలి, మనం పేరు చెప్పకూడదు కానీ డైరెక్ట్ ఆ పేరు పెట్టి తీసుకొచ్చుకుంటారు ఇంటికి. అది ఎంత మోతాదులో వేయాలి, ఎంత వేయాలన్నది కూడా తెలీదు, బట్ పోసేస్తూ ఉంటాం పిల్లలకి. ఇది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది హెల్త్ని అంటారు? ఫస్ట్ పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఇన్ఫాంట్స్ అంటే లెస్ దాన్ 1 year లోపు పిల్లలు ఏడుస్తున్నారు అనంగానే వాళ్ళకి డైజెషన్ రిలేటెడ్ ఏదో ఇబ్బందులు ఉన్నాయి, వెంటనే ఈ గ్రైప్ వాటర్స్ వేసేయాలి అన్న అదే కాన్సెప్ట్తోని డైరెక్ట్గా వస్తూ ఉంటారు. డాక్టర్స్ని డైరెక్ట్గా కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ పాప ఏడుస్తుంది అంటే ఏ కారణంతో ఏడుస్తుంది అనేది చూసుకోరు. ఎయిదర్ పాలు సరిపోక ఏడుస్తుందా, ఆర్ కొన్నిసార్లు పాలు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు బేబీస్కి. అంటే కొంతమంది తల్లిపాలు అయినా కూడా ఎక్కువసేపు ఫీడింగ్ అవ్వడం వల్ల కూడా బేబీ ఒక్కొక్కసారి ఎక్కువ తాగడం వల్ల కూడా రిఫ్లెక్స్ అంటాం, పాలు పైకి రావడం, ఒక్కొక్కసార్లు వామిటింగ్ చేయడం, దీనివల్ల కూడా ఏడుస్తూ ఉంటారు. సో మనం డాక్టర్స్గా చెక్ చేసినప్పుడు బేబీ ఎంత బరువు పెరుగుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీగా పాలు ఇస్తున్నారు, 2 hours ఇస్తున్నారా లేకపోతే తక్కువ ఇస్తున్నారా అనేది మనం గమనించుకొని బేబీ బరువు పెరగడం అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవడం వల్ల మనకు కారణం ఏంటిది అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఏంటంటే బేబీ ఏడుస్తుంది అనగానే గ్రైప్ వాటర్ ఇచ్చేయడం వల్ల సొల్యూషన్ కాదండి అది. పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ చేస్తున్నారా, బర్పింగ్ అంటే బేబీని ఇట్లా భుజాల మీద వేసుకొని గాలి మింగేస్తూ ఉంటారనమాట. దాన్ని బయటికి తేవడం వల్ల కూడా బేబీ ఏడుపు ఆపేసి చక్కగా పడుకుంటారు. అదేమైనా ప్రాబ్లం ఉందా అన్నది కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుంది అంటే తల్లిపాలు సరిపోనప్పుడు బయట పాలు ఇస్తూ ఉంటారు, ఫార్ములా పాలు ఇస్తూ ఉంటారు. సో ఫార్ములా పాలు ఇవ్వడం వల్ల బేబీకి ఏమన్నా ప్రోటీన్ ఇంటాలరెన్స్ అంటాము, సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటేనే తెలుస్తూ ఉంటుంది. సో డైరెక్ట్గా మనకు తెలిసిన మెడిసిన్స్ ఏదో ఒకటి ఇవ్వడం వల్ల పిల్లలకి హాని జరుగుతుందే కానీ వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయలేకపోతాం. సో అదే కాకుండా ఈ గ్రైప్ వాటర్స్ లాంటి వాటిల్లో వాళ్ళు కొన్ని హెర్బల్ ఎలిమెంట్స్ కలుపుతూ ఉంటారు. అండ్ ఇంకా కొన్ని ఆల్కలీస్ అంటాం, సోడియం బైకార్బోనేట్, మన బేకింగ్ సోడా అంటాం, ఇలాంటివి గ్యాస్ రిలీజ్ చేయడానికి ఇలాంటివి కూడా కలుపుతూ ఉంటారనమాట. సో అది మీరు అంటే తెలియకుండా అది పిల్లల మీద ఎలాంటి బెనిఫిట్ ఆర్ హార్మ్ కాజ్ చేస్తుంది అనేది ఏం తెలియకుండా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ముందు బేబీ ఏడుస్తుంది అనగానే అసలు పాలు సరిపోతున్నాయా, తక్కువ అవుతున్నాయా, ఎక్కువ అవుతున్నాయా, మనం బర్పింగ్ ప్రాపర్గా చేస్తున్నామా, ఆర్ పాప ఏడవడానికి ఇంకేదైనా కారణం ఉందా. కొన్నిసార్లు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆర్ పొట్టలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సమ్టైమ్స్ ఏంటంటే ఇంకేదైనా అంటే మోషన్ బాగానే పాస్ చేస్తున్నారా, ఆర్ అదేమైనా కలర్ చేంజ్ అయ్యి వస్తుందా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకొని ఏమీ మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, జస్ట్ నార్మల్గానే ఏడుస్తుంది అంటే దాన్ని కోలిక్ అని అంటాం. అది మనం డాక్టర్తో చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఈ కోలిక్ అనేది ఏంటి అంటే దానికి దీనివల్ల వస్తుంది అనే స్పెసిఫిక్ కారణాలు ఏమీ రుజువు కాలేదండి. బేబీస్ పుట్టిన ఒక 3-4 వారాల ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళకి 4 నెలలు 5 నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ కోలిక్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే బేబీస్
ఏడుస్తారు. సో కొన్ని సార్లు ఏంటంటే రోజుకి 3 గంటల పాటు కూడా ఏడవచ్చు, ఆర్ వారానికి 3 సార్లు అలా ఏడవచ్చు. సో ఒకవేళ వేరే ఏ ఇబ్బంది బేబీకి లేదు, మెడికల్గా ఎటువంటి ప్రాబ్లము లేదు, ఫీడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు, ఆర్ ఈ ఫార్ములా మిల్క్ వల్ల వచ్చే ప్రోటీన్ ఇంటాలరెన్స్ లాంటివి కూడా ఏం లేవు, అండ్ రిఫ్లెక్స్ అంటాం, పాలు పైకి రిఫ్లెక్స్ అవ్వడం అలాంటిది కూడా ఏం లేదు అనుకున్నప్పుడు దాన్ని మనం కోలిక్ లాగా బ్రాండ్ చేసుకుంటాం అనమాట. అది దానంతట అదే న్యాచురల్గా తగ్గిపోయే ఒక ప్రాబ్లం, బేబీస్కి ఉండే ప్రాబ్లమే న్యాచురల్గా తగ్గిపోతుంది. దాన్ని తగ్గించాలి అంటే ఓన్లీ గ్రైప్ వాటర్ ఇచ్చేయడం అనేది ఒక సొల్యూషన్ కాదు. కోలిక్ని తగ్గించడానికి బేబీస్కి ఏం చేయాలి అన్నది మీ డాక్టర్ని సంప్రదించి తెలుసుకుంటూ ఉండాలి. సో జనరల్లీ ఏం చెప్తామంటే కామింగ్ టెక్నిక్స్ అంటాం, బేబీని ఎత్తుకోవడం, కొద్దిసేపు స్వాడల్ చేసి వాళ్ళని ఊపడం, ఒకసారి కొంచెం అటు బయటికి అలా తీసుకెళ్ళినా కూడా కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటివి చేస్తూ ఉంటే సింపుల్ టెక్నిక్స్తోనే తగ్గిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగానే గ్రైప్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసే అవకాశం, ఇందాక మీరు అన్నారు గ్యాస్ రిలీజ్ చేసే ఏవైతే సోడియంకి సంబంధించిన ప్రోడక్ట్స్ అటువంటివి ఉంటూ ఉంటాయో తెలియకుండానే అవి అందులో మింగిల్ అవుతాయని మీరు చెప్తున్నారు, వాటిని కలుపుతారని చెప్తున్నారు. అవును, యాక్చువల్లీ చిన్నపిల్లలకి అసలు ఉప్పే పెట్టకూడదు అంటాం, పెట్టకూడదు అని చెప్తారు. సో ఉప్పునే ఇంట్రడ్యూస్ చేయొద్దని నాకు బాగా గుర్తు. అర్నో పుట్టినప్పుడు మీరు మీ దగ్గరికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అసలు ఉప్పు ఇంట్రడ్యూస్ చేయొద్దు ఇప్పుడు అలా అని చెప్పారు. అలాంటివి ఏదైతే మనం గ్యాస్ రిలీజ్ చేయడానికి ఇట్లాంటివి వాడుతూ ఉంటుంటామో ఆర్గాన్స్లో ఎక్కడ మేజర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు లాంగ్ రన్లో పిల్లలకి, ఇది కనుక కంటిన్యూ చేస్తే? తెలియకుండా ఇవ్వడం, ఇలాంటి కెమికల్స్ ప్లస్ హెర్బల్ 2 కాంబినేషన్లో ఉండే ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి. సో అందుకనే మనము ప్రాపర్ అడ్వైస్ అనేది లేకుండా అసలు గ్రైప్ వాటర్ అనేది ఇవ్వకపోవడమే మంచిది. సో మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి, అస్సలు ఇవ్వద్దు. అండ్ బేబీ ఏడుస్తుంది అంటే దానికి సరైన కారణం తెలుసుకొని దానికి తగ్గట్టు బేబీని ఎలా కామ్ డౌన్ చేసుకోవాలన్నది తెలుసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు జెంటిల్గా మసాజ్ చేయడం, బేబీ కాళ్ళతో జెంటిల్గా ఎక్సర్సైజ్ చేయించడం లాంటివి చేస్తే కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దానికి రెగ్యులర్గా అదే పనిగా డైజెషన్ ఇది వేస్తేనే పాలు డైజెషన్ అవుతాయి అన్నట్టు వేయడం అనేది అలవాటుగా మారిస్తే మాత్రం కాదు. ఇంతకు ముందు గ్రైప్ వాటర్స్లో కొంతమంది అంటే ఆల్కహాల్ కంటెంట్, షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు అవి తీసేశారు, లైక్ ఆల్కహాల్ కంటెంట్ ఉండట్లేదు, కానీ షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని షుగర్ అనేది మనం ఫస్ట్ 2 years పిల్లల్లో యాడెడ్ షుగర్ ఇవ్వకండి అనే చెప్తాం, అలానే సాల్ట్ ఇవ్వద్దని కూడా చెప్తాం. సో అందుకని మీరు లైక్ ఈ ఓన్లీ ఏడుస్తుంది ఈ వాటర్ ఇస్తే అది తగ్గిపోతుంది అని ఓన్లీ బిలీఫ్తో మాత్రం వేయొద్దు. దీనికి న్యాచురల్గా ఎలా అయితే తగ్గించుకోవచ్చో మీ డాక్టర్ని సంప్రదించి తెలుసుకొని మాత్రమే వాళ్ళు రికమెండ్ చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే వాడండి. గ్రైప్ వాటర్ అనేది అవసరం లేదు. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.